ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధర్మరాజు గారిని భీష్మాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన చెప్పిన బోధనని వినమని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పడం, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆయన శరీరంలో బాణాలు గుచ్చుకుని నెత్తురంతా కారిపోయి శరీరం నీరసపడిపోయిన శరీర బాధను అతిక్రమించి మనసుని శ్రీకృష్ణ పరమాత్మ పాదాల యందు లగ్నం చేసి పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు అని తెలుసుకున్నాం. అంటే భక్తి అనేది ఏ రకంగా ఉంటుంది, ఎంతలా ఉన్నా కూడా భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి శుభాలు కలుగుతాయి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. భీష్మాచార్యుల వారు అన్నారు, శుచి హంసుడు శుచిషత్తు పరమాత్ముడు పరబ్రహ్మ అని పిలువబడే కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అవతారం. నేను మనసులో ఆయనను నిరంతరము పూజ చేస్తూ ఉంటాను అన్నాడు. సమస్త విశ్వము ఉనికికి ఆయన కారణభూతుడై ఉన్నాడన్న భావజాలం నిరంతరం మనసులో పెంపొందుతూ ఉంటే కృతజ్ఞతాభావంతో కూడుకున్న నమస్కారం చేయడమే పూజ. పూజ అన్న మాటకు అర్థం కృతజ్ఞత. భీష్ముడు అటువంటి పూజలో ఉన్నాడు. సూర్యచంద్రులు కన్నులైన భగవంతుడికి దీపం పెట్టడం అంటే ఆయనకి వెలుతురు తక్కువైందని కాదు, మనకు కన్నులిచ్చి ఇన్ని చూడడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెట్టడం. స్పర్శేంద్రమైన చర్మం ఇచ్చి ఇన్నిటిని ముట్టుకుని సంతోషపడుతున్నాం కనుక చందనం అనులేపనం చేస్తున్నాం. వాసన తెలియడానికి ముక్కు ఇచ్చాడు, ఎన్నో సువాసనలు చూసి ఆనందం పొందుతున్నాం కాబట్టి ఆయనకి ధూపం వేస్తున్నాం. ఎన్నో రకాలైన పదార్థాలను తిని రుచిని అనుభవించడానికి నాలుగు ద్వారా అవకాశం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా సాత్వికమైన బుద్ధితో ఉన్నాం కాబట్టి సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని నివేదన చేస్తున్నాం. చెవులు ఇచ్చి ఎన్నో వినడానికి అవకాశం ఇచ్చి ఎన్నో విని సంతోషపడడానికి కారణమయ్యాడు కాబట్టి కృతజ్ఞతగా పుష్పాలను సమర్పిస్తున్నాం. పంచ జ్ఞానేంద్రియాలను ఇచ్చి కొన్ని కోట్ల సుఖాలను అనుభవించడానికి కారణమైన పరమాత్మకి కృతజ్ఞత ఆవిష్కారం చేయడానికి చేసేటటువంటి విధానానికే పూజ అని పేరు. ఒక స్థాయిలో పూజకు ఉపకరణాలు వాడతారు, అవి దాటిపోతే మానసిక పూజ. మనసుతోటే అన్నిటినీ కల్పిస్తారు. ఆ స్థితిని కూడా దాటిపోయిన భీష్మాచార్యులు వంటి వారు అంపశయ్యం మీద పడుకుని ఉన్నప్పటికీ యావత్తు సృష్టి స్థితి లయ ఈ మూడింటినీ చేస్తూ ఈ విశ్వం ఉనికికి కారణమైన పరమాత్మను ఆయన గుణాలను విభూతులను మనసులో దర్శనం చేసి అనుభవించి కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే మనస్సు లోపలే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు ఆయన. కాబట్టి పూజ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. దీపం వెలిగించడం, ధూపం చూపించడం, నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా చందనం అలకడం ఆయనకి. అంటే ఈ పూజా విధానాన్ని చాలామంది కూడా చాలా రకాలుగా చేసేస్తున్నారు ఇప్పుడు. కొంతమంది గొప్ప కోసం చేసేస్తున్నారు, కొంతమంది టైం లేదని చెప్పి ఏదో ఆ పువ్వులు కోసుకొచ్చినవి కూడా ఏం చేస్తున్నారంటే తెచ్చిన అన్ని పూలు భగవంతుడి మీద వేసేస్తున్నారు. అంటే తెచ్చిన అన్ని పూలు అంటే పువ్వులన్నీ భగవంతుడి కోసమే తెస్తున్నాం, ఇంకా వేయకపోతే ఎలాగా అంటారేమో. కోసేటప్పుడు ఆ పువ్వులు మొగ్గలతో సహా కొన్ని కోసేస్తారు, కొన్ని రెక్కలు తెగిపోయినవి కూడా కోసేస్తూ ఉంటారు. ఎందుకంటారేమో, కోసేది వాళ్ళ చెట్ల నుంచి కాదండి, పరాయి వాళ్ళ చెట్ల నుంచి. మార్నింగ్ వాకకనో లేకపోతే తెల్లారేసరికి వాళ్ళు లేచేసరికి కోసేయాలనో ఈ స్ట్రీట్ లైట్ల వెలుగులోనే కోసేస్తూ ఉంటారు. అటువంటప్పుడు సరైన పువ్వేది, మొగ్గేది, వికసించని పువ్వేది, వికసించిన పువ్వేది, పాత పడిపోయిన పువ్వేది అనేది చూసుకోరు. గబగబా అయిపోవాలి, వాళ్ళు లేచే లోపల మన కవర్లోకి మనకి పువ్వులు వచ్చేయాలి. కాబట్టి ఇంకో ఆయన అంటాడు, మా ఇంటి దగ్గర పువ్వులు కోసేస్తున్నారండి బాబు, మాకు ఇంట్లో లేవు, మాకు పైన అద్దుకున్న వాళ్ళకి కూడా కావాలి అని అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి, ఇవన్నీ దేవుడికేనండి, బాబా గుళ్ళోకి పట్టుకెడుతున్నాం, మేమేం తీసుకోం అంటే. బాబా గుళ్ళోకి పట్టుకెళ్ళడానికి నీకు చేతనైతే నువ్వు ఒక మొక్కను పెంచి దానికి వచ్చిన పువ్వులను కోసుకుని పట్టుకెళ్ళు, లేదా ఓ 10 రూపాయలు ఇచ్చి పువ్వులు పట్టుకెళ్ళు. ఏమీ లేకపోతే ఓ దండం పెట్టేసే. ఆయన ఏమన్నా ఇప్పుడు పువ్వులు తేకపోతే నువ్వు నా గుళ్ళోకి రాకు అని అన్నాడా, నా దర్శనం చేసుకోకు అన్నాడా? లేదు కదా. యువతల వాళ్ళ చెట్లలోంచి కోసేసి బాబాకి ఏదో పూజ చేసేస్తున్నానంటే ఆ పూజా ఫలితం ఈ చెట్లు ఎవరివైతే ఉన్నాయో వాళ్ళకు వస్తుంది తప్పితే దొంగతనం చేసి పువ్వులు కోసి భగవంతుడికి సమర్పించాడు అన్న పాపం అతని ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అది చాలామంది తెలుసుకోవట్లేదు, ఎవరు చూడొచ్చారులే అన్నట్టుగా కోసేస్తున్నారు. ఆ కోసిన పువ్వులు తీసుకొచ్చాక ముందు రోజు సాయంత్రము లేకపోతే కోసిన తర్వాత ఒక 5 నిమిషాలు మన సమయం చూసుకుని మంచి పువ్వులు ఏవో పక్కకు పెట్టుకుని చెడు పువ్వులన్నీ తీసేసేయండి, మొగ్గలన్నీ తీసేయండి, ఆకులతో సహా వచ్చేస్తున్నాయి. ఈ వర్షాకాలం అయితే నీళ్ళతో సహా వేసేస్తున్నారు దేవుడి మీద, ఆయన తడిసిపోతున్నాడు పాపం. అందుకని జాగ్రత్తగా చూసుకోండి.
పూజ అనేది ఒక తంతు అనో లేకపోతే ఒక గొప్ప కోసం అందరూ మెచ్చుకునేటట్టుగా చేసే విధానం అనో అనుకుంటే మాత్రం అది భగవంతుడు స్వీకరించడు. కాబట్టి పూజ చేసేటప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఇప్పటికీ చాలామందికి అనుమానాలే. 1 ఒత్తా, 2 ఒత్తులా, 3 ఒత్తులా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కాబట్టి 3 ఒత్తులు వెలిగించాల్సిందే. వెలిగించిన తర్వాత ఆ దీపపు కుందికి పసుపు కుంకుమ అద్ది చక్కగా 2 అక్షింతలు, ఒక పువ్వు పెట్టి దీపానికి సంబంధించినటువంటి పూజ కింద చెయ్యాలి. అగరత్తులు వెలిగించినప్పుడు గుళ్ళో తిప్పినట్టుగా తిప్పేయక్కర్లేదు. హారతి ఇచ్చినప్పుడు కానీ, అగరత్తులు ఇచ్చినప్పుడు మన ఇంట్లో మూర్తులు ఎంత ఉంటాయండి, మన బొటన వేలు కంటే చిన్నగా ఉంటాయి. అటువంటిప్పుడు అలా తిప్పి ఒక్కసారి ఆయనకి ధూపం ఎందుకు వేస్తున్నాం, ఆయన వాసన చూస్తాడని మంచి మంచి అగరత్తులు తెచ్చుకురండి. అంతేగాని ఏదో 10 రూపాయలకు వచ్చేవి, 5 రూపాయలకు వచ్చేవి తెచ్చేయడం, ధూపం వేసేసామండం. అక్కడి నుంచి మనకే ఏమవుతుందంటే ఆయన పీల్చినందుకు ఆయన పరమాత్ముడు కాబట్టి ఆయనకి పర్వాలేదు. మనకి ఆ డస్ట్ అలర్జీలు రావడం, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్లు రావడం, శ్లోకాలు చదువుతుంటే ఆ పొగ లోపలికి వెళ్ళి గొంతు అదో రకంగా అయిపోవడం, దగ్గులు వచ్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వెలిగించేది ఒక్కసారే కాబట్టి, ఉదయాన్నే కాబట్టి చక్కగా 2 అగరొత్తులు మంచి వాసన కలిగినవి మంచివి తీసుకోండి. స్వామికి అలా చూపించండి. చూపించేటప్పుడు కూడా ఆ నుసి ఆ మూర్తుల మీద పడకుండా ఉండేటటువంటి జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఆ వాసన అక్కడ ఆయనకి తగిలేటట్టుగా పెట్టి అగరత్తులు ఒక స్టాండ్కి పెట్టేసుకోవాలి. అలాగే హారతి ఇచ్చేటప్పుడు కూడానండి 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి దాన్ని పైనుంచి కిందకి ఆ గుళ్ళో తిప్పేస్తున్నాడు ఆయన కాబట్టి నేను ఇక్కడ తిప్పేయాలనుకుంటారు. గుళ్ళో పెద్ద విగ్రహం అండి, అది ఎన్నో అభిషేకాలు హోమాలు అవి చేసిన తర్వాత దానిని ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు అడుగున శ్రీచక్రాలు అవి వేస్తారు. వాటన్నిటికీ కూడా తగలాలన్న ఉద్దేశంతో అలా తిప్పుతారు. మన ఇళ్లల్లో అలా హారతి చూపించడం, ఆయనకి 3 సార్లు ఏ మూర్తికి పూజ చేస్తున్నామో ఆయనకో లేకపోతే అన్నిటికీ కలిపి చూపించడం, ఓ చుక్క నీళ్ళు వేసుకుని మనం కళ్ళకద్దుకోవడం అంతే. హారతి దేవుడికి చూపించే ముందు నీళ్ళ చుక్క వెయ్యాలా, మనం కళ్ళకద్దుకునేటప్పుడు నీళ్ళ చుక్క వెయ్యాలా, ఇదో పెద్ద సంశయం. ముందు దేవుడికి చూపించేసి హారతి పళ్ళం కింద పెట్టుకుని ఒక చుక్క నీళ్లు చల్లి మనం కళ్ళకద్దుకుని మిగిలిన వాళ్ళందరికీ కూడా చూపించాలి. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా స్నానాలు చేయలేదు, ఏమీ లేదు, ఇంకా నిద్ర లేవలేదనుకోండి, ఈ రోజుల్లో ఉండేటటువంటి పిల్లలైతేను మనం ఒక్కళ్ళమే పూజ చేసుకున్నాం కదా, చక్కగా కళ్ళకద్దుకుందాం స్వామిని. వాళ్ళు లేచే లోపల మన పూజ అయిపోతే అదొక అదృష్టం మంది. ఎందుకంటే కాఫీలు టీలు ఇస్తూ ఇక్కడ ఈయనతోటి ఓం నారాయణాయ నమః గోవిందాయ నమః అనుకుంటూ ఒరే కాఫీ తాగారా, ఇక్కడ పెట్టాను బల్ల మీద అని మనసనాభాయ నమః ఇలాంటివన్నీ చదువుకుంటున్నాం అనుకోండి, ఆయనకి డౌట్ వస్తుంది, ఏంటి కాఫీ నాకు ఇస్తున్నాడా లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారా అని. కాబట్టి పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. రోజు ఒక ఈ పటికి బెల్లాలు లాంటివి అవి నీరు కారిపోయేవి పెట్టేసి చీమలు పట్టేసాయని బయట మళ్ళీ మొక్కల్లో వేసేయచ్చని అలాంటివి వేయకుండా 2 ఖర్జూరాలు పెట్టుకోండి. ఏ కాఫీలు టీలు మీరు ఏం తాగుతారో అవి తాగిన తర్వాత మధ్యలో ఓసారి ఆ 2 ఖర్జూరాలు నోట్లో వేసుకుంటే అయిపోతుంది. మనకి బలానికి బలం వస్తుంది, భగవంతుడికి మంచివి ఇచ్చినట్టు ఉంటుంది. అరటిపళ్ళు అవి పెడతారా, కొంచెం కొంచెం గోరుతోటి గిల్లేసి పెట్టకండి. అసలు అరటిపండు పెడితేనండి కొబ్బరికాయ కొట్టినా కూడా తురుమేసి పెట్టాలట. ఆయన కొట్టుకుని ఆయన ముక్కలు చేసుకుని తింటాడా, తినడు కదండి. ఎందుకంటే మన భగవంతుడు అక్కడ ఉన్నాడు అని నమ్ముతున్నాం కాబట్టి ఇవన్నీ చేయవలసినవి. మీరు ఖర్జూరాలు పెట్టేటప్పుడు కూడా గింజలు తీసేసి పెట్టాలి. స్వామి తింటాడా తినడా అన్నది కాదు, స్వామి కళ్ళతో చూసినంత మాత్రాన అది మనకి ప్రసాదం కింద వస్తుంది, ఆయనకి నైవేద్యం పెట్టేసినట్టే. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి. పువ్వులు బయట కొన్నా సరే తెచ్చేటప్పుడు గుడ్డి పూలు కొన్ని అన్ని రకాలు వేసేస్తాడు వాడు కదండి, మనకి మంచి మంచివి వెయ్యడు, వాడు నష్టపోతాడు. ఇంటికి తెచ్చుకుని మనం చూసుకోవాలి, కాడలన్నీ తుంచేసి వెయ్యాలి, గుచ్చుకుంటాయి కదా స్వామికి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చేసేటటువంటి పూజా విధానమే పూజ. లేదు అంటే అనారోగ్యంగా ఉంది, ఏ పూజ చేయలేకపోతున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మన మంచినీళ్ళు మనం తాగడానికి ఓపిక లేదు, అప్పుడు మానసికంగా ఇన్నాళ్ళు చేసిన పూజని మానసికంగా మనం స్వామికి కైంకర్యం చేసేయాలి. కాబట్టి అటువంటి విశ్వము అనేటటువంటి ఉనికికి కారణమైన పరమాత్మని భీష్మాచార్యులు వారు ఆయన గుణాలని విభూతులని మనస్సులో దర్శనం చేసి అనుభవించి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా మనస్సులో లోపలే శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.
అన్ని రకాలైన దుఃఖాలు అనబడే రోగాలకు ఏది ఔషధమో అటువంటి పుణ్యపురుషుడైన కృష్ణ పరమాత్మ స్మరణాన్ని నేను నిరంతరం మనసునందు నిలబెట్టుకున్నవాడను. సకల దుఃఖాలను దాటగలిగిన స్థితిని కల్పించగలవాడిని. మనస్సులో నేను ఆయన్నే ప్రార్థన చేస్తున్నాను. ఆయనే ఈ విశ్వం సృష్టికి, స్థితికి, లయకి కారణమై ఉన్నాడు. అందుకే చూడండి, మనకి విష్ణు సహస్రం మొదలెట్టగానే మొట్టమొదటి నామంతో పరమాత్మ నామం అయిపోతుంది. విశ్వం విష్ణుర్వషట్కారో అంటాం. విశ్వం అంటే విశ్వమంతా నిండిపోయినవాడు పరమాత్మ. ఆ పరమాత్మకి ఇంకా మళ్ళీ వేరే నామాలు ఎందుకండి? కాబట్టి ఆయనకున్న నామాలన్నింటినీ మనం చదువుకుంటున్నప్పుడు విశ్వమంతా ఆయనే ఉన్నాడు, సృష్టికి, స్థితికి, లయకి కారణం ఆయనే అయి ఉన్నాడు అని మనసులో మనం తెలుసుకోగలగాలి. ఈ సమస్త బ్రహ్మాండాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయనే ఆధారంగా నిలబడి ఉన్నాయి. పైకి కనబడకపోయినా రత్నములన్నీ ఒక దారమునందు కూర్చబడి ఎలా ఉంటాయో, పువ్వులన్నీ ఒక నార చేత కట్టబడినట్లు సమస్త విశ్వమంతా ఆయన యందు, ఆయన చేత పరివ్యాప్తమై ఉంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటాం కదా. సహస్రము అంటే అనంతం. అనంత రూపాలతో ప్రకాశిస్తున్న పరమాత్మ అన్నిటికన్నా చిన్న స్వరూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రకాశిస్తున్నవాడు. అన్నిటికన్నా పెద్ద స్వరూపంతో ప్రకాశిస్తున్నవాడైన శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. ఆయన అమృతమయుడు. అటువంటి పరమాత్మ వేదాలు, జ్ఞానానికి ఆలవాలమైన ఉపనిషత్తులు మొదలైన వాటి చేత ప్రతిపాదింపబడుతూ ఆయన ఉంటాడు. భక్తి చేత మాత్రమే పొందదగినవాడు సాక్షాత్తుగా పురుషోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ ఈ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడు ఎప్పుడూ భక్తి చేత మాత్రమే తగినవాడు. పొందగలం మనం. అంతేగాని ఎంత పూజ చేసేసాం, ఎంత గొప్పగా అందరినీ పిలిచేసి ప్రసాదాలను పెట్టేశాం, ఎంత గొప్ప గొప్ప లైటింగ్ తోటి అలంకరించేసాం, ఎంత పెద్ద పెద్ద దండలు వేసాం అనేది ఆయన చూడ్డు. భక్తితో మన మనస్సుతోటి ఒక్కసారి కృష్ణ అని పిలిచామనుకోండి, రామా అని పిలిచామనుకోండి, బాబా అని పిలిచామనుకోండి, చాలు ఆయన వెంటనే వచ్చి మన కష్టాన్ని చేత్తో తీసేసినట్టుగా తీసిపడేస్తాడు. అది నమ్మకం, విశ్వాసం మనం ఉంచుకోవాలి. కాబట్టి అటువంటి పురుషోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పి భీష్మాచార్యుల వారు ఇంకా అన్నారు. దేవకీ వసుదేవులకు ఆవిర్భవించి యజ్ఞయాగాలను సర్వకాలములందు సంరక్షణ చేస్తున్న కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. వేదాన్ని ఆధారం చేసుకుని యజ్ఞం చేయబడుతున్నది. యజ్ఞమునందు ఇవ్వబడిన హవిస్సు దేవతలకు అందుతుంది. ప్రీతి చెందిన దేవతలు సంతోషంతో వర్షాన్ని కురిపిస్తున్నారు. వర్షం ఆధారంగా భూమి మీద పాడి పంట కలుగుతోంది. అందువల్ల మనుష్యులు, పశువులు కడుపు నిండా ఆహారం తిని నీళ్లు తాగుతున్నాయి. సంతోషం పొందిన మనుష్యులు మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు హవిస్సు అందుతోంది. ఇది ఒక ధర్మచక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఇది తిరగడానికి ఆధారభూతమైనది యజ్ఞము, వేదము. వీటిని సంరక్షించడానికి, వేదాలను, యజ్ఞాలను సంరక్షించడానికి, శరీరాన్ని పొందడానికి అవసరం లేని మహానుభావుడు దేవకీ వసుదేవుల కడుపున పుట్టి అంతటా నిండి నిబిడీకృతమైన వాడు ఒక రూపంతో ఈ భూమి మీద ప్రభావించాడు. అటువంటి పరమేశ్వరుడు ఈ భూమి మీదకి వస్తే అవతారము అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఆవిర్భవించిన ఆ పరబ్రహ్మకు నేను నిరంతరము నమస్కరిస్తున్నానని అంపశయ్య మీద పడుకుని మహానుభావుడు భీష్ముడు చెప్పుకుంటున్న స్తుతి పాఠం అండి అది. శ్రీ మహావిష్ణువు ద్వాదశ ఆదిత్య స్వరూపమై ఉన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచి దేవేంద్రుని అనుగ్రహించడానికి వామనమూర్తిగా ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను. చూడండి, ఆయన శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన ఈయన తేడా లేదని తెలుసుకుని ఏ రకంగా అయితే చెబుతూ ఆయన నమస్కరిస్తున్నాడో అవన్నీ మనం మనసులో నిజంగా భక్తిగా కనుక విని మనం కూడా ఒక్క నమస్కారం ఆ కృష్ణ పరమాత్మకి పెట్టుకుంటే చాలండి. ఆయన సంతోషపడిపోతాడు. మనకి కావలసినవన్నీ ఇస్తాడు ఆయన. శుక్లపక్షంలో దేవతలందరికీ ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో, కృష్ణపక్షంలో పితృదేవతలందరికీ అమృతాన్ని అందిస్తున్నాడో, ఏ మహానుభావుడు సోమాత్మక స్వరూపుడై మనసుకి అధిదేవతై నా లోపలే అంతరాత్మగా వెలుగొందుతున్న ఆ పరమాత్మ స్వరూపుడైన వాడికి దేవతలకు, పితృదేవతలకు అహం స్ఫురణ చేత చూపించబడే ఆధారభూతుడై ఒక్కడు ఇంతమందికి పరమాత్మయే ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరిస్తున్నాను. ఒకప్పుడు కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఆవిర్భవించి తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి కారణమైన గరుత్మంతుని ఆత్మస్వరూపమైన శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను. ఒకరి చేత తెలియబడని ఇంతటి పరమాత్మ వేదం కూడా ఆయన గురించి చెప్పడం సాధ్యం కాదని
ఎక్కడ వెనక్కి తిరిగిపోయిందో, ఏ పరమాత్మ స్వరూపం పట్టుకోవడం సాధ్యం కాదో అటువంటి స్వరూపమైన వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి తల్లి అయిన యశోదాదేవి చేత నడుమనందు త్రాటి చేత కట్టబడి దామోదరుడని కీర్తింపబడ్డ మహానుభావుడు తులసి మాలల చేత అలంకృతుడై భక్తికి లొంగిపోయే లక్షణం కలిగిన పరమాత్మను కీర్తిస్తున్నాను. ప్రకాశ స్వరూపుడైన శేషశయనుడై నిద్రను యోగముద్ర పట్టి లోకాలను కాపాడే నారాయణ స్వరూపమైన శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను. ఈ భూమి అంతా పాదాలుగా, ఆకాశం నాభిగా, స్వర్గము తలగా, సూర్యుడు ముఖముగా, అగ్ని చెవులుగా ఉన్న విరాట్ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరిస్తున్నాను. సమస్తమైన సృష్టిని మహాప్రళయములందు ప్రళయ జలములలో ముంచివేసి సూర్యచంద్రుల కాంతి ప్రకాశము లేకుండా కటికి చీకటిగా ఉన్నప్పుడు ప్రాణులు ఏవీ లేకుండా సృష్టి అంతా కూడా నిశ్శేషమైనప్పుడు తాను ఒక్కడూ మిగిలి మర్రి ఆకు మీద పడుకుని తన కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని అమృత వపుహు కనుక చీకుతూ తాగుతూ తనలో తాను సంతోషిస్తూ ఉన్న మహానుభావుడైనటువంటి వటపత్ర సాయిగా ఆద్యంతములు లేక ఒక్కడుగా ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. వటపత్ర సాయిగా మనం ఊహించుకుంటే ఎంత బాగుంటుందండి. చిన్ని కృష్ణుడు రావ్యాకు మీద బొటనవేలు నోట్లో పెట్టుకుని, అబ్బా ఎంత అందమైన వాడో. ఆయన సంకల్పం చేతనే సృష్టి ప్రారంభం అవుతోంది. స్థితికర్తయే నిలబెట్టేవాడు ఆయనే. మహాప్రణయంలో తనలోకి తీసుకునేవాడు ఆయనే. ఏ మహానుభావుడి శరీరంలో శిరస్సు, ముఖము, భుజాలు, తొడలు, పాదాలు, సమస్త విశ్వనందు ఉండే మనుష్యులు 4 వర్ణాలు 4 అవయవాలై ప్రకాశిస్తున్నటువంటి విరాట్ రూపమైన శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఆయనే ఈ కాలమునందు విభాగాలు చెంది నెలలుగా, ఋతువులుగా, ఆయనాలుగా ఈ లోకాన్ని అంతటినీ కూడా సృష్టి, స్థితి, లయ అన్న ఒక క్రమంలో తిప్పుతున్నాడు. కాలస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. భగవద్గీతలో నేనే కాలస్వరూపుడిగా ఉండి సమస్త జీవుల పుణ్యపాపాలను విచారణ చేసి వారు చేస్తున్న కర్మలన్నింటినీ జ్ఞాపకంలో ఉంచుకున్నాను అంటాడు. ఏ మహానుభావుడు ద్వాదశాదిత్యులు, మరత్తులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు మొదలైన దేవతాగణాలన్నిటినీ కూడా తన శరీరంలో భాగాలుగా అన్వయం చేసుకుని ఉన్న పరాత్పరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఇక పైన భీష్ముడు అవతారాల వైభవం చెబుతూ నమస్కారం చేస్తాడండి. ఒక్క రూపంతో పరమాత్మ వచ్చి ఒక్కొక్క ప్రయోజనానికి దివ్యమైన రూపంతో వచ్చి పాపాత్ములను, రాక్షసులను నిగ్రహించి సంహరించి సాధు పురుషులను కాపాడడానికి పరమాత్మ దివ్య స్వరూపాలతో మనసులో స్మరించి నమస్కారం చేస్తూ భీష్ముడు ఆ అవతార వైభవాన్ని కీర్తిస్తున్నాడు. అంటే ఏ ఏ అవతారాలలో ఆయన ఎవరెవరిని కాపాడడానికి ఏ ఏ రాక్షసులని తుదముట్టించాడు అనేటటువంటి విషయాన్ని భీష్మాచార్యుల వారు చెబుతున్నారు. ఆయన చెప్పినటువంటి స్తోత్రాలన్నీ కూడా విష్ణు సహస్రమేనండి. విష్ణు సహస్రం మనకు అందించిన వాడు భీష్ముడే. కాబట్టి ఆయన యొక్క రూపాలని ఏ విధంగా ఏ రాక్షసులని ఎలాగా తుదముట్టించి మనకి ఎంతటి లాభాన్ని చేకూర్చాడు, ఎంతటి మంచినిచ్చాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా భీష్మాచార్యుల వారు ఏమని చెప్పారో రేపటి పారాయణంలో తెలుసుకుంటూ మనం కూడా ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ పారాయణాన్ని విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.